క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వీక్షిస్తున్నట్లయితే కనుక తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ని ఏదైతే ఉందో మీరు ఆత్మీయంగా బలపడడానికి ఏదైతే సంగతులు ఉన్నాయో అవన్నింటినీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ పాద సన్నిధికి చేరి తండ్రి నీ మనసులోని సంగతులు మేము ధ్యానించుండగా తండ్రి కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి మాట్లాడుతున్న నాకు నా నోటికి బోరగా మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నీ పిల్లలైన వారికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు నా ద్వారా పలికించమని, మాట్లాడుతున్న ప్రతి మాటను వారిలో ఫలింపచేయమని, ఇచ్చిన ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని క్రీస్తు దేవుని నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రిని దేవునికి, కుమారుడైన క్రీస్తు ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు, కృపా సమృద్ధి గలవాడని ప్రతి సందర్భంలోనూ మనం చెప్పచ్చు. దేవుడు మనిషి మారడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు, ఇక కూడా ఇవ్వబోతున్నాడని కూడా చెప్పచ్చు. ఎందుకు మనిషికి అన్ని అవకాశాలు ఇస్తున్నాడు అని అంటే కనుక, ఎందుకనంటే దేవుడి యొక్క కృపను మనం చూడడానికి. అదేంటంటే భూమి మీద మనిషి సాధారణంగా బ్రతకడానికి కావాల్సినటువంటి అర్హత ఏమాత్రమూ లేదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే దేవుడు అనేక సందర్భాల్లో అంటే వీళ్ళు చెడు నడత నుంచి తప్పించి వారందరూ కూడా సన్మార్గంలో నడవాలని చెప్పేసి అనేక మంది సువార్థికుల్ని పంపిస్తానన్నాడు. ప్రవక్తని పంపించాడు, తర్వాత అనేక మందిని పంపించుకుంటూ వచ్చాడు. అయితే కడవరి కాలం ముందు తన కుమారుని కూడా పంపించాడని మనకు తెలిసిందే. అయితే ఎందుకు యేసుక్రీస్తు వారు రాకడ? అయితే ఆ రాకడలో అనేకమైనటువంటి మాటలు తెలియజేశాడు. ఆ తెలియజేసిన తర్వాత అనేకమైనటువంటి ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. అయితే ఎస్పెషల్లీ శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అసలు ఎందుకు సువార్త ప్రకటించమన్నాడు? అసలు దీనివల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఈ విషయాలను మనం ఆలోచించుకుందాం. ప్రియమైన వాళ్ళ మనం మొట్టమొదటిసారిగా ఒక రెఫరెన్స్ చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. దేవుడి కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచయను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైన దానిగా ఎంచుకున్నట్ట లేదు. ఇక్కడ పౌలుగా చెప్తున్నాడు, ఏదో ఒక సువార్త, మనకైతే నార్మల్గా సువార్త తెలుసు. సువార్త క్రీస్తు జన్మ మరణ పునరుద్ధానంలో క్రీస్తు యొక్క సువార్త. యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయన పుట్టుక వలన లోకానికి అంతటికీ కూడా సంతోషం కలిగింది. సర్వ మానవాళి పాప పరిహారార్థం ఆయన శిలువ మీద మరణించాడు. అసలు ఎందుకు మరణించవలసి వచ్చింది? అదే కృపా సువార్త కింద పౌలు గారు అనేక ప్రాంతాల్లో చెప్పుకుంటూ చెప్పిన వాళ్ళ ఒకసారి ఆలోచిద్దాం. పౌలు గారి యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలాంటిది అని అంటే, పౌలు గారు ధర్మశాస్త్రం నందు అంటే చాలా పట్టున్నటువంటి వ్యక్తి. యెహోవాను అతి ఆరాధనగా అంటే ఎక్కువగా ఆరాధించే వారిలో అంటే దానికి సంబంధించిన తెగలో ఈయన ప్రధానుడు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రం పట్టించి కానీ, ఆయనకున్నటువంటి ఆచరించిన ఆచార విధానాలు కానీ, అతను నేర్చుకున్నటువంటి గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి బోధన కానీ అన్నింటినీ అవపోసన పెట్టినటువంటి వ్యక్తి. చాలా కళ్ళు కట్టేశాడు అతను. ఎంతలాగానంటే యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించడానికి వచ్చినటువంటి స్టెఫన్ని
రాళ్లతో కొట్టి చంపేటప్పుడు కూడా ఆయన సమ్మతి ప్రకటించాడు ప్రేమిన వాళ్ళ. ఇంకా పౌలు గారి గురించి చెప్పాలనంటే ఆయన సంఘమును అపరిమితంగా హింసించాడు. ఎలా హింసించాడు అని అంటే కనుక మామూలుగా హింసించలేదు అసలు. యేసుక్రీస్తు వారి గురించి ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళనేమో గూఢచారులను పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడ మాట్లాడుకుంటున్నారో, వాళ్ళు ఎక్కడెక్కడ కలుసుకుంటున్నారో, వాళ్ళు ఏ విధంగా స్వార్థ ప్రకటిస్తున్నారో అని అనేక చోట్ల వెళ్ళి వాళ్ళందరినీ హింసించి జైల్లో పెట్టి చిత్రహింసలు చేసేవాడు. అది సరిపోదు అన్నప్పుడు ఇంకా వాళ్ళకి భయమేసి పౌలు గారు అక్కడ వచ్చి ఎక్కడ హింసిస్తారని చెప్పి పౌలు గారు చేత భయమేసి వీళ్ళందరూ పారిపోయారన్నమాట. శిష్యులు అందరూ కూడా పారిపోతే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఉన్నారో అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళి, అంటే ఆ యొక్క ప్రాంతంలోనే పౌలు గారు ఉన్నటువంటి ప్రాంతంలో విడిచి వెళ్ళిపోతే భయంతో నిద్ర లేకుండా తిండి లేకుండా ఆనాటి ఆదిమ సంఘాన్ని అపరిమితంగా హింసించాడు అసలు. ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని కూడా పట్టుకొచ్చి ఇంకా హింసించాలని చెప్పి పరుగులు పెడతానే ఉన్నాడు అతను. ఏ మాత్రం ఆగలేదు, రెస్ట్ తీసుకోలేదు అసలు. అలాంటి అజ్ఞానం ఉన్నటువంటి పౌలు గారికి సహజ సిద్ధంగా సంఘాన్ని అంతలా హింసించిన తర్వాత పౌలు గారు ఏంటి అసలు దేవుని ఉగ్రతకు అసలు నిజంగా పాత్రుడనే చెప్పాలి పౌలు గారు. కాకపోతే పౌలు గారిలో ఉన్నటువంటి ఆసక్తి అజ్ఞానమైనటువంటి ఆసక్తి కానీ కావాలని సంఘాన్ని హింసించలేదు ప్రేమిన వల్ల. అంటే అతనికి ఉన్నటువంటి ఆ అజ్ఞానం, ధర్మశాస్త్రము అంటే సంపూర్ణ సిద్ధి కలగజేయలేని ధర్మశాస్త్రపు నీడలో ఉన్నటువంటి ఆ పౌలు గారు దాన్ని బట్టించి క్రీస్తు యొక్క మహిమను కనుగొనలేక అసలు ఈ ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు వారు విరోధం ఉన్నారన్న భావంతో సంఘాన్ని క్రీస్తు యొక్క బోధను అసలు లోకంలోనే ఉండకుండా చేద్దామని పనిగట్టుకొని అపరిమితంగా సంఘాన్ని హింసించాడు ప్రేమిన వాళ్ళ. అపరిమితంగా, మామూలుగా కూడా హింసించలేదు. పగలనక రాత్రనక ఎన్నిసార్లు ఎక్కడ సందర్భం దొరికినా హింసించుకుంటానొచ్చు. అలా హింసించినటువంటి హింసకుడికి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకాశం అందింది. ఆయన స్వయంగా దమస్కులో ఆయనకు కలుసుకుని వెలుగు రూపంలో ఆయనకి తెలియజెప్పిన దాన్ని బట్టించి అతను తెలుసుకున్న దాన్ని బట్టించి సువార్త ప్రకటించడానికి మొదలుపెట్టాడు వాళ్ళు. ఎందుకంటే పౌలు గారికి అర్థమైపోయింది దేవుని యొక్క కృప అపరిమితంగా నా మీద ఉందని. ఆయన నన్ను ఎందుకు పిలిచాడో నాకు అర్థమైంది. ఈసారి నుంచి ఇలా కాదు, నేను చేసినంత తప్పు అని చెప్పి పాపక్షమాపణ పొందుకొని బాప్తిసం పొందుకొని తనకున్నటువంటి అజ్ఞానాన్ని అంతటి విడిచిపెట్టి లేఖనాల్లో ఏదైతే ఉందో క్రీస్తు గురించి ప్రాచీన గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవక్తల వచనంలో ఉన్నటువంటి అంతటిని కూడా అవపోసన పెట్టుకొని బయలుదేరాడు ప్రేమిన వాళ్ళ సువార్తను ప్రకటించడానికి. అది ఎలాంటి సువార్త అంటే కృపా సువార్త, మామూలు సువార్త కాదు. మామూలు చాలా మంది ప్రకటించుకుంటూ వచ్చారు, కానీ పౌలు ప్రకటించినటువంటి విధానం చాలా వేరని చెప్పాలి ప్రేమిన వాళ్ళ. ఎందుకంటే వేరేనంటే మామూలుగా అందరైతే సువార్త ప్రకటించలేమో కానీ పౌలు గారి సువార్తలో అందరికీ ఏదో చెప్పాలనుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి కృపలోనికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు ప్రేమిన వాళ్ళ. ఇలాగా స్వార్థ ప్రకటించినప్పుడు అతనికి అనేకమైన హింసలు వచ్చినాయి. మన 20వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే అతనికి హింసలు అయినప్పటికీ ఆ హింసలందరినీ ఎందుకు తట్టుకున్నాడు అనుకున్నారు పౌలు గారి హింసను తట్టుకోవడంలో ప్రధానమైన కారణం ఏంటంటే మొదట ఆయన కూడా హింసకుడే కాబట్టి, ఆయన కూడా నష్టపరిచిన వాడే. ఎప్పుడైతే క్రీస్తుని గురించి పూర్తిగా అవగాహన లేదో అలాంటి సమయంలో పౌలు గారు అనేక మందిని నష్టపరిచాడు. ఏమండి చూడండి సార్, ఆలోచించండి. మనమే ఈ క్రీస్తు యొక్క వార్తను తెలుసుకోకముందు మన హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయండి. చాలా మంది చూడండి, యేసుక్రీస్తు అనగానే ఒక రకమైనటువంటి కోపం, ద్వేషం మనుషులు పుట్టుకొచ్చేస్తున్నాయి. అతనికి ఎందుకు పుట్టుకొస్తుందంటే అది అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి చీకటే తప్ప అది వెలుగును చూడలేకపోతుంది. అందుకనే పౌలు గారు కూడా అలాగే వెలుగును చూడలేనప్పుడు క్రీస్తుని ద్వేషించాడు, సంఘాన్ని హింసించాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క వెలుగును చూశాడో, ఆ మహిమను చూశాడో, ధర్మశాస్త్రం ఉన్నటువంటి లేఖనాలు గ్రహించాడో, నిజ దేవుడైనటువంటి
కనుపరిచి ఆ యొక్క మార్గాన్ని, నూతనమైన మార్గాన్ని తెలుసుకున్నాడు. పౌలు గారి జీవితం మారిపోయింది ప్రేమ వల్ల. మన జీవితాలు కూడా మారాయి. ఒకసారి ఆలోచించుకోండి, మనమే అసలు క్రీస్తు లేకుంటే మన బ్రతుకు ఎలా ఉంటుందో, మన ఆలోచన విధానం ఎలా ఉంటాయి, మన కుటుంబాలు ఎలా ఉంటాయి అన్నది ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వల్ల. ఎంత అపవిత్రమైన ఆలోచన కలిగి చెయ్యరాని కార్యములు చేయడానికి మనం ఏ విధంగా అయితే మన మనసు ప్రేరేపిస్తూ ఉంటుందో అలాగా అనేక మందిని ఈ లోకంలో ప్రేరేపిస్తూ ఉంది అపవాది. దాని గురించి నాకు వచ్చే శ్రమలు వచ్చినాయని నేను బాధపడినాను. ఎందుకంటే నేను ఒకసారి హింసించిన వాడినే. ఎవరన్నా నన్ను తిట్టినా నాకు పర్లేదు, ఎందుకంటే ఒకసారి నేను తిట్టిన వాడినే, క్రీస్తున్న వాడిని తెలియక చేశాను. కృప పట్టించి నేను రక్షింపబడ్డాను. ఈ కృప ద్వారానే నేను ముందుకు కొనసాగుతానని పౌలు గారు ప్రకటించడానికి వెళ్ళాడు. అది హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉన్నదైనా లేనిదైనా ఏదైనా సరే ఆయన ప్రేమ నుండి నన్ను విడదీయలేని బంధాన్ని క్రీస్తు ద్వారా ఏర్పరచుకున్నాడు పౌలు గారు. అందుకనే ఈ కృపా సువార్తను విడిచిపెట్టలేదు. ఎలాగైనా సరే ఒక వ్యక్తిని మార్చాలన్న ఉద్దేశంతో తనకున్నటువంటి సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. అందుకని అంటాడు పౌలు గారు, సువార్త ప్రకటించడం వల్ల నాకు ఏదైనా లాభం ఉందంటారా అని అంటే లాభం ఉంది. నేను జీతాన్ని పొందుకుంటాను, అనేక మందిని కడతాను, అనేక మందిని క్రీస్తులోనికి తీసుకొస్తాను, కృపలోనికి తీసుకొస్తానని చెప్పేసి ఆ కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందు తన పరుగు పరిగెడుతున్నాడంట. ఎందుకు పరిగెడుతున్నాడు అని అంటే, ఎందుకంటే ఆయన కలిగించినటువంటి నష్టం గొప్పది. ఆ నష్టాన్ని రికవర్ చేయాలంటే పరుగు కావాలి, అనేక మందిని నేను రక్షించాలి అని చెప్పేసి పరుగు పడతానన్నాడు. అందుకనే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుడు నా పరుగును, నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తొందమట్టించవాలని నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైన దానిగా ఎంచుకోలేదని ప్రేమ వల్ల పౌలు గారు చాలా బేషుగా సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం అని చెప్పి ఈ సువార్తను ప్రకటించడం ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయనకున్నటువంటి గురి చాలా గొప్పది. క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చూడగలిగాడు, క్రీస్తు యొక్క కృపను చూడగలిగాడు ప్రేమిన వల్ల. దాని గురించి మనం ఒకసారి చూసుకుందాం. ఇంకా ఈ కృపా సువార్త వలన దేవుని ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి, ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నూతనమైనటువంటి మార్గము క్రీస్తు వారు. ఈ క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి చేరుకోవడానికి అవకాశం ఉంది. చాలా మంది దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోయి ఉన్నారు ప్రేమ వాళ్ళు. ఆ ఉగ్రత నుంచి రక్షించేది ఏదన్నా ఉందంటే అది క్రీస్తు. కాబట్టి లోకానికి తెలియచెప్పాలి. నాలాగా అనేక మంది హింసలుగా ఉండకూడదు, అనేక మంది దూషకులుగా ఉండకూడదు, అనేక మందిని ప్రభువులోనికి చెరపట్టాలి అని చెప్పి ఈ కృపా సువార్తను అనేక మందికి వెదజల్లడానికి వెళ్ళాడు ప్రేమిన వాళ్ళ. అందుకనే పౌలు గారు, అదే పౌలు గారు కొరింథీకి రాసిన సంఘానికి చెప్తున్నాడు. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది ప్రేమిన వాళ్ళ, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. ఏంటంటే ఈ లోకంలోని క్రీస్తు యొక్క మహిమను కనపరచాలి. ఎందుకంటే క్రీస్తు ఎవరంటే దేవుని యొక్క స్వరూపం. దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, ఇదిగో శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తుని చూస్తే ఆయన చూపించినటువంటి జాలి, ఆయన చూపించినటువంటి కరుణ, ఆయన చూపించినటువంటి జ్ఞానాన్ని మనం చూస్తే కనుక ఇదిగో ప్రభువును చూసినట్టే అని చెప్పేసి, ఆయన ప్రభువును ప్రత్యక్షపరచాలని అంటే దేవుడిని ప్రత్యక్షపరచాలంటే ప్రభు ద్వారానే ప్రత్యక్షపరచచ్చు. కాబట్టి ఆ ప్రత్యక్షపరచే సువార్తను అనేక మంది తెలియజెప్పండి అని అనేక మంది తెలుగు చెబుతూ ఉన్నాడు పౌలు గారు ప్రభుని అనేక మందికి పరిచయం చేస్తూనే ఉన్నాడు ప్రేమ వల్ల. తన జీవితకాలం అంతా కూడా పరిచయం చేస్తూనే ఉన్నాడు. చాలా మంది చూడండి సువార్త చేయడానికి ఇష్టపడరు, చాలా మంది సువార్త చేయడానికి ఇష్టపడరు, సంఘంలో ఉన్నవారికి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే సంఘానికి చేర్చడానికి ఈ సువార్త అనేది చాలా అవసరం. అనేక మంది కఠినులు ఉన్నారు, అనేక మంది మూర్ఖులు ఉన్నారు, అనేక మంది దుర్మార్గులు ఉన్నారు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించే వాళ్ళు లోకంలో అనేక మంది ఉన్నారు. ఒకనాడు మనము కూడా అలాంటివి జరిగించే
సంఘంలోకి వచ్చిన తర్వాత కొద్ది గొప్ప మార్పు చెందగలము. కాకపోతే మార్పు చెందిన వారు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళని క్రీస్తు దగ్గరికి చేర్చే సాధన ఏదన్నా ఉంది అంటే కనుక అది సువార్త మాత్రమే. ప్రియమైన వాళ్ళ సువార్త ద్వారానే వినటి వల్ల విశ్వాసం కలుగును, వీళ్ళ క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుతుంది. ప్రభు దగ్గరికి చేర్చేది ఏదన్నా ఉందంటే అది క్రీస్తు యొక్క కృపా సువార్త. ప్రియమైన వాళ్ళ అయితే ఈ కృపా సువార్తను అందకుండా చేయడానికి కూడా ఒక శక్తి ప్రయత్నిస్తుంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము వారు చేరకూడదు. వాళ్ళు అలా హృదయంలో కఠినంగానే ఉండాలి, వాళ్ళు అలా హింసించేవారుగానే ఉండాలి, వాళ్ళు అలాగే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా వాళ్ళ అవిధీతిలో ఉండాలని చెప్పేసి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తుంది. గుడ్డితనం ఉన్నవాడు ఏదైనా చూడగలండి. ఎక్కడ చెట్టు ఉందా, లేదంటే కనుక ఇక్కడ ఒక ఇల్లు ఉందని కానీ, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని కానీ, ఇక్కడ ఒక జంతువు ఉందని కానీ దేన్నన్నా గుర్తుపట్టగలంటారా? గుడ్డోడు ఏది గుర్తుపట్టలేడండి. గుడ్డోడు ఏదైనా గుర్తుపడతాడా? ఏది గుర్తుపట్టలేదు. అలాగే ఈ సాతాను ఏం చేస్తుందంటే, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే అవిశ్వాసమైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుందా. ఈ గుడ్డితనంలో క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చూడలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళ మహిమా స్వరూపి అయినటువంటి అంటే దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తుని చూడలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళ చాలా మంది నేటి కాలంలో అలాంటి వారిని మనం చూడొచ్చు. ఎందుకనంటే గుడ్డితనం ఉన్నవాడు చూడలేదు. పౌలు గారు కూడా ఒకసారి అలాంటి గుడ్డితనంలోనే ఉన్నాడు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. క్రీస్తు ఎంత గొప్పవాడు అర్థమైపోయింది. ఇంకా అసలు క్రీస్తుని విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళ శ్రమ వచ్చినా విడిచిపెట్టలేదు, బాధ వచ్చినా విడిచిపెట్టలేదు, ఎటువంటి కష్టం వచ్చినా కూడా విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళ ఇంకా రాళ్లతో కొట్టి కొండపు చర్యల మీద నుంచి తోసి పడేసినప్పుడు కూడా అన్ని దులుపుకొని ఇదిగో మన క్రీస్తు సువార్త నిమిత్తం శ్రమలు అనుభవించాలని చెప్పి మళ్ళీ వెళ్ళి శిష్యులను బలపరిచాడు. శిష్యులు ఈయన బలపరచలేదు, కానీ ఈయనే శిష్యుల మనస్సులను దృఢపరిచినట్టుగా మనం చూడొచ్చు. ప్రియమైన వాళ్ళ ఎందుకు ఈ కృపా సువార్త అని అంటే క్రీస్తు మహిమను కనపరిచే సువార్త. క్రీస్తు బయలుపరచబడాలి, మన సంఘం బయలుపరచకూడదు, లేదంటే వ్యక్తిగా నేను బయలుపరచకూడదు. కాకపోతే చాలా మంది పబ్లిసిటీ కోసం సువార్త చేస్తుంటారు. అది కాదు, క్రీస్తుని లోకాన్ని కనపరచడానికి, మహిమా స్వరూపి అయిన క్రీస్తుని బయలుపరచడానికి ఈ సువార్త జరగాలి. ప్రియమైన వాళ్ళ ఇంకా అపోస్తలుల కార్యాల్లో మనం చూసుకున్నట్లే కొన్ని అద్భుతమైన సంగతులు సువార్త వలన జరుగుతాయని చెప్పి తెలుసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. ప్రియమైన వాళ్ళ నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడపు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. ఎందుకు పౌలు గారికి కనబడనంటే ఒక సాక్షిగా నిలబెట్టుకోవడానికి ఆయన కనబడ్డాడంటే. ప్రియమైన వాళ్ళ నీవు లేచి పాదములు మోపి నిలుపుము, నేను ఈ ప్రజల వల్లను అన్యజనుల వల్లను హాని కలగకుండా నేను కాపాడను. స్వార్థకి వెళ్ళే వరకు అండి దేవుడు తన కాపుదలను ఇస్తాడు. ఎందుకంటే నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. నిన్ను ఒక మంచి సాధనంగా, ఫలభరితమైన సాధనంగా నేను వాడుకుందాం అనుకున్నప్పుడు ప్రభు నీకు సహాయకుడిగా ఉంటున్నమాట. సహాయకుడిగా ఉండి ఏంటనంట స్వార్థ వల్ల వాడు చీకటిలో వెలుగులోనికి, ఎవడైతే చీకటిలో ఉన్నాడో అలాంటి వాడు వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి, ఏమండి అప్పటి వరకు ఏదైతే గుడ్డితనం ఉందో ఆ యుగ సంబంధమైన దేవత కలగజేసినటువంటి అవిశ్వాసం ఏదైతే ఉందో దాని నుంచి, ఆ గుడ్డితనం నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ మోసకరమైనటువంటి తత్వం నుంచి, ఆ యొక్క తంత్రాల నుంచి, ఆయన జరిగిస్తున్నటువంటి చెడు క్రియ అంతటి నుంచి కూడా ఏంటంటే వాడి అధికారం నుండి దేవుని వైపుకి తిప్పేదే ఈ సువార్త. దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత ప్రతి ఒక్కడు కూడా పాప క్షమాపణ పొందినట్లును, పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసం పొందుటకును వారి కన్నులు తెచ్చుకే నిన్ను వారి యొద్దకు పంపుదనని చెప్పాను. ఏమంటే సువార్త అందరూ అంగీకరిస్తారంటే అందరూ అంగీకరించరు.
ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకి కలిగే మేలు గురించి చెప్తున్నాడు. ఏంటంటే వాడు చీకటిలోంచి వెలుగులోనికి వస్తాడంట, సాతాను అధికారం నుంచి దేవుని కృపలోనికి వస్తాడనంట. అలాంటి వాడు విశ్వాసం చేత పాపక్షమాపణ పొందుకుంటాడంట. ఆడు జరిగించినటువంటి క్రియలన్నింటి నుంచి విడుదల పొందుకొని పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధపరచబడిన వారి యొక్క స్వాస్థ్యంలోనికి, అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప సమృద్ధిలోనికి పొందినట్లు వారందరి కన్నులు తెరిచుటకే నిన్ను వారి యొక్కకు పంపుచున్నానని చెప్పాను. సువార్త జరగడం వల్ల కలిగే మేలేటనంటే అనేక మంది పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి, అనేక మంది యొక్క కన్నులు మూసిపోయినటువంటి కన్నులు తెరచేదే ఈ దేవుని యొక్క కృపా సమృద్ధి వార్త. ఈ యొక్క మంచి వార్త, మంచి వార్త. గవర్నమెంట్ జగన్ ఏదైనా డబ్బులు ఇస్తున్నాడని అంటే మన వాళ్ళకి ఆ రోజంతా ఎంత సంతోషంగా ఉంటుందో. ఆ డబ్బులు ఒక 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో అవగొడేస్తాం మనం. అది ఆ ఒక్క రోజుకే. అది క్రీస్తుని తన స్వరక్షణగా అంగీకరిస్తే జీవితాంతం ఉండే ఒక గొప్ప సంతోషాన్ని సువార్తలో దాచిపెట్టాడు ప్రియమైన వాళ్ళ. ఇది చెప్పడం వల్లనే, ఈ క్రీస్తుని గురించి చెప్పడం వల్లనే, ఆ యొక్క కృపా సమృద్ధిని గురించి చెప్పడం వల్ల మాత్రమే మనిషికి ఏమొస్తుందంటే విడుదల వస్తుంది ప్రియమైన వాళ్ళ. మరి చెప్పాలంటే పంపించే వాళ్ళు ఉండాలి కదా, చెప్పాలి అంటే పంపించే వాళ్ళు ఉండాలి కదా. ఇంకా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాల్లో చూసుకుందాం ప్రియమైన వాళ్ళు. 10వ వచనంలోని యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తీసుకొచ్చాను అనుకుంటున్నాను. మనిషికి మరణ భయం ఉంది. ఎంత కావాలన్నా వాడు చంపేస్తానని అంటే కనుక వాడి కోసం, వాడి దగ్గర నుంచి బ్రతకడం కోసం, లేదంటే కనుక ఆ చావుని తప్పించుకోవడం కోసం ఏ పనైనా చేస్తాం మనం ప్రియమైన వాళ్ళ. మనిషికి మరణ భయం ఉంది, చచ్చిపోతానన్నటువంటి ఒక భయం ఉంది. ఆ భయాన్ని తీసేస్తాను ఫస్ట్. ఆ భయాన్ని తీసివేసి మరణమును నిరర్ధకం చేసి, అంటే దానికి ఏ మాత్రము నిరత్తుడిగా చేసి, మరణాన్ని నిరత్తుడిగా చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తీసుకొస్తాం. మనిషిలో జీవాన్ని పొందుకుంటారు. చావు లేనటువంటి అమరత్వాన్ని పొందుకోవడానికి ఒక అవకాశమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సువార్త మార్గం ప్రేమిన వల్ల. ఈ సువార్త విన్నవాడికి, ఈ సువార్తను అంగీకరించిన వాడికి, ఈ సువార్త ప్రకటిస్తున్న వారికి ఇది ఒక జీవము, ఒక అక్షయత. అందుకనే చాలా ఉన్నతంగా నాటకాలలో సువార్తను జరిగించారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ప్రతి దాంట్లోని ఎందుకు శిష్యులు అంతలాగా శ్రమల్లో కూడా సువార్త ప్రకటించారంటే అనేక మందికి జీవాన్ని ఇచ్చింది, జీవాన్ని వాళ్ళతో నుంచి చూసుకోలేదు ప్రియమైన వాళ్ళ. అనేక మంది అక్షయతనిచ్చింది, అక్షయతను వాళ్ళతో నుంచి చూసుకోలేదు. వారు ఆ దాన్ని పొందుకున్న తర్వాత పొందుకున్న దాన్ని అనేక మందికి పంచిపెట్టారు. అలాగే సంఘం అభివృద్ధి పొందింది ప్రియమైన వల్ల. అనేక మంది క్రీస్తులోనికి చేర్చబడ్డారు కృప ద్వారా మాత్రమే. ఎవరైతే కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారికి ఒక ఆత్మను ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని ఆయన వాణిగా, ఆయన సొత్తుగా చేసుకోబోతున్నాడు ప్రియమైన వల్ల. ఆయన మీరు ఒక స్వాస్థ్యంగా మారిపోతున్నారు. దేవుని యొక్క స్వాస్థ్యంగా మారిపోయే అద్భుతమైన అవకాశము ఈ సత్యవాక్యము లేదంటే స్వార్థ వలన కలుగుతుంది అన్న విషయాన్ని మర్చిపోకండి. చాలా మంది దేవునికి సేవ చేయాలని, అంటే ఇక్కడే కాదు అనేకమైన ప్రాంతాల్లో వారి భక్తిని పట్టించి దేవునికి సేవ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆ ఆశను తీర్చడానికి ఈ సువార్త దేవుని కోసం ఒక గొప్ప పరిచయం, దేవుని యొక్క స్వాస్థ్యంలోనికి అడుగుపెట్టి దేవుని చేత ముద్రింపబడి దేవుని వారిగా, దేవుని ప్రజగా మిమ్మల్ని మార్చేది ఏదన్నా ఉందంటే ఈ సత్యవాక్యం. ఈ సత్యవాక్యం అనగా ఏంటంటే రక్షణ సువార్త వాక్యం. ప్రియమైన వాళ్ళారా, ఒక్క మాట, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అంటే ఆశీర్వాదం అంటే ఏదో కాదు ప్రియమైన వాళ్ళ.
అనేకమైన వ్యక్తులు మీ చేత ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాం పట్టించి జనాంగాలు ఆశీర్వదింపబడ్డాయి. యోసేపును పట్టించి ఐగుప్తు అంతా ఆశీర్వదింపబడింది. అనేక మంది భక్తుల జీవితాలు ఆశీర్వాదం అని అంటే అనేక మందిని నిలబెట్టడమే, అనేక మందిని వృద్ధిలోనికి తీసుకురావడమే, అనేక మందిని విశ్వాసంలోనికి తీసుకురావడమే ఆశీర్వాదకరం. అలాంటి ఆశీర్వాదాన్ని మనం అందరం పొందుకోవాలి. ఎందుకంటే తన పనిని జరిగించిన వాడు మాత్రమే అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోగలరు తప్ప వేరే ఎవ్వరు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. కాబట్టి ఇట్టి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనము కూడా నడుం కట్టుకుందాం. ఒకవేళ మనం వెళ్ళడానికి అవకాశం లేదంటే కనుక ఏదో రకంగా సహాయం చేద్దాం. మన స్వార్థ ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములు అని అన్నాడు. ఎందుకు సుందరములు అంటున్నారు? తీసుకువెళ్తుంది కృపా సువార్తను, బయలుపరుస్తుంది క్రీస్తును, సర్వలోకనాథుడును ఆది సంభూతుడును దేవుని సృష్టికి ఆది అయిన వాడిని తీసుకువెళ్తున్నాడు. దేవుడు మరణాన్ని నిర్ధకం చేస్తున్నాడు. ఎక్కడైతే ఆ సువార్త ప్రకటించి వారి పాదములు పడతాయో అక్కడ ఆశీర్వాదం ప్రియమైన వాళ్ళ, అక్కడ ఒక వెలుగు వస్తుంది. వెలుగు అంటే మన ఫ్లడ్ లైట్ వెలుగులు కాదు ప్రియమైన వాళ్ళ, జీవితాల్లో వెలుగు వస్తుంది, హృదయంలో నూతనత్వం వస్తుంది, అధికారంలోంచి విడుదల వస్తుంది, సాతాను అధికారం నుంచి విడుదల వస్తుంది, వాళ్ళు పాపక్షమాపణ పొందుకోవడం. ఇది అంతటిని తీసుకెళ్తుంది ఏదేనంటే ఇదిగో స్వార్థికులు. మొట్టమొదటిసారిగా క్రీస్తును పరిచయం చేసింది స్వార్థికులే, శిష్యులే. కాబట్టి ఇలాంటి స్వార్థ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరొకసారి చెప్తున్నాను, ఇలాంటి రక్షణ కార్యాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళకి మనం వెళ్ళలేని పక్షంలో మన తరపు నుంచి ఎంతో కొంత చేస్తున్నాం. మనం అలాగే చేయడానికి అవకాశం లేదు కాబట్టి చేస్తున్న వాళ్ళని బలపరచాలి. ఎందుకనంటే ఇది దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడంలో మనం కూడా పాలి భాగస్థులం అయ్యామనడానికి గుర్తే ప్రియమైన వాళ్ళు. కాబట్టి గమనించండి, మనం కూడా ఈ సువార్తను జరిగించడానికి నడుం కట్టుకుందాం. కాబట్టి మీకు అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఎక్కడ సువార్త జరిగినా సరే వెనకడుగేయద్దు. ఎందుకంటే చెయ్యి కలిస్తేనే ఒక గొప్ప అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి స్వార్థ పరిచయంలో మనం కూడా ముందుకు వెళ్దాం, మనం కూడా పాల్పంపులు పొందుకుందాం, మనం కూడా ఆ యొక్క దాన్ని బలపడతాం. ఇట్టి కృపలో మనందరం నడవాలని ఆశిస్తూ ఇలా మాటలు నేను ముగిస్తున్నాను. మా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపల్లవ కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యము సువార్త ద్వారానే తండ్రి. ఈ సత్యవాక్యాన్ని అనేక మందికి తెలియజేసినప్పుడు వాళ్ళు సాతాను అధికారం నుంచి తండ్రి విడుదల పొందుకొని, వారి పాపక్షమాపణ పొందుకొని, వారి మరణాన్ని జయించి అక్షయులుగా జీవంలోనికి పరిశుద్ధతలోనికి నీ చేత పొందబో శ్వాసంలోనికి అడుగుపెట్టడానికి ఒక నూతనమైనటువంటి మార్గమే క్రీస్తు ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్యం ప్రేమ దేవుడా. కాబట్టి నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామానికి మీరు ఇచ్చినటువంటి కృపా మార్గాన్ని బట్టించి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. మీరు జరిగించినటువంటి ఈ గొప్ప ధన్యతను అనేక మందికి మేము చేరవేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఆత్మ సంసిద్ధతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎంతమంది అయితే ఈ స్వార్థను ప్రకటిస్తున్నారు తండ్రి, వాళ్ళందరికీ మీరే సహాయకులు ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. అపవాది అనేక మందిని హింసించడానికి పురుగలుపుతున్నది తండ్రి. వాటన్నింటి నుంచి కూడా తండ్రి ఆ యొక్క విడుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, మమ్మల్ని గొప్ప స్వార్థికులుగా తీర్చిదిద్దమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో తండ్రి, వారికి రావాల్సిన మేలులు మీ చిత్తానుసారంగా జరిగించండి. మా ప్రార్థన విజ్ఞాపనలు వింటున్నారు తండ్రి, మమ్మల్ని బలపరుస్తున్నారు. మీ నామానికి స్తుతులు చెల్లిస్తే ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారికి మంచి ఆరోగ్యం, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి దా ఇబ్బందుల నుంచి విడుదల, ఎవరైతే కుటుంబ సమస్యలతో ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారందరికీ దాంట్లోంచి విడుదలను, వారి యొక్క స్థితిగతులను మార్చమని వేడుకొంచుంటారు. ఇవన్నిటికీ సాధనం విశ్వాసమే కాబట్టి ఆ విశ్వాసాన్ని మాలో పెంపొందించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థన పాల్స్ అనేది చేర్చుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.